జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం, హయగ్రీవ జయంతి విశేషాలు. ముందుగా హయగ్రీవ స్వామి యొక్క కథని తెలుసుకుందాము. ఈ జగత్తులో సృష్టి జరగకముందు ఆదిలో నారాయణుని నాభి నుంచి కమలములో బ్రహ్మదేవుల వారు జన్మిస్తారు. నారాయణుడు బ్రహ్మదేవుల వారికి ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని తన కర్తవ్యాన్ని వివరిస్తూ వేదాలు అందజేస్తారు. ఒకరోజు బ్రహ్మదేవుల వారు తమోగుణ ప్రభావం వలన ఏమరుపాటుతనంతో నిద్రిస్తారు. ఆ సమయంలో ఆయన చెవిలో నుంచి మధుకైటబులు అనే రాక్షసులు వచ్చి వేదాలని తస్కరిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుల వారు చాలా చింతిస్తారు. ఒక యజ్ఞము తలపెడతారు. ఆ యజ్ఞములో యజ్ఞపురుషుడిగా హయగ్రీవ స్వామి ఉద్భవిస్తారు. హయగ్రీవము అంటే హయము అంటే గుర్రము, గ్రీవము అంటే మెడ, అంటే గుర్రపు మెడతో ఉన్న స్వామి ఉద్భవిస్తారు. ఈ హయగ్రీవ స్వామి పాతాళంలో ఉన్న మధుకైటబుల వద్దకు వెళ్ళి ఒక్కసారి సకిలిస్తారు. ఆ శబ్దానికి మధుకైటబులు భయభ్రాంతులు చెంది పారిపోతారు. ఆ వేదాలను తీసుకొచ్చి మరలా బ్రహ్మదేవుల వారికి ఇస్తారు. ఇలా మరలా తిరిగి వేద జ్ఞానాన్ని బ్రహ్మదేవుల వారికి ఇచ్చిన రోజు శ్రావణ పూర్ణిమ. ఆ రోజును మనం హయగ్రీవ జయంతిగా చేసుకుంటాము. ఈరోజు ఆచరించవలసినవి: హయగ్రీవ స్వామిని ఆరాధించటము, స్వామికి ఇష్టమైన శనగలు నివేదనగా పెట్టాలి. పెద్దలు పిల్లలు ఖచ్చితంగా హయగ్రీవ స్వామి యొక్క శ్లోకాన్ని పఠించాలి. ఈ శ్లోకం పఠించటం వల్ల తెలివితేటలు, మేధాశక్తి, జ్ఞాపకశక్తి, వాక్శుద్ధి అన్నీ స్వామి అనుగ్రహం మనకి కలుగుతాయి. ఈ శ్లోకం తెలుసుకుందాము. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జై శ్రీమన్నారాయణ.